హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ రాహుల్. బీచ్కి వెళ్ళి చాలా రోజులు అయినప్పటికీ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది. సరే, ఇక సుత్తంతా వదిలేసి పాయింట్కి అయితే వచ్చేస్తున్నా. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చాలా దూరంగా ఉన్న ఒక బీచ్కి అయితే మేము వెళ్ళడం జరిగింది. ఆ బీచ్ పేరే గుప్పిడిపేట బీచ్. ఇది వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో పొలాకి అనే గ్రామంలో ఉంటుంది. చాలాసేపు అడుక్కున్న తర్వాత చాలాసేపు బతిమలాడిన తర్వాత మా అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళు బీచ్కి వెళ్ళడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు. వెళ్ళేదారులు అయితే ఫుల్ ఫన్ అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. స్కూటీ వచ్చేసి మా పెద్దమ్మది, బట్ నడుపుతుంది మాత్రం మా పెద్ద చెల్లి. అసలు ఎలా నడుపుతుందంటే అమ్మ వెనక మనుషులు హార్ట్ పేషెంట్లు కూర్చుంటే హార్ట్ అటాక్లు వచ్చి పోతారేమో అంత స్పీడ్గా అసలు ఆ కర్వ్స్ దగ్గర అయితే తిప్పేస్తుంది, ఫుల్ వంచేసి అట్లా చేస్తుంది. మగోడిని నాకే భయం వేసింది. మధ్యలో మా అక్క అయితే నన్ను గట్టిగా పట్టేస్తుంది. నాకేమో అసలు రూట్ ఏం తెలియదు. ఎప్పుడు వస్తుందో బీచ్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుంటే మా అక్క ప్రతిసారి అదిగో వచ్చేసింది 1 కిలోమీటర్ ఉందండి. బట్ వెళ్ళిన తర్వాత ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది నాకు తెలిసి, ఫుల్ డిస్టెన్స్. అయితే మాత్రం ఆ వెయిటింగ్ అనేది చాలా బాగుంటుంది, ఆ సస్పెన్స్ కదా, చాలా ఎంజాయ్ చేస్తాం మేమంతా. వెళ్ళే దారిలో అయితే చెట్లు కానీ లొకేషన్ కానీ పర్ఫెక్ట్. అసలు అక్కడ ఫోటోషూట్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనుకున్నాం. బట్ ఏంటంటే 5:30కి బయలుదేరేసరికి ఇంకా టైం అంతా అక్కడే అయిపోయింది. ఇంకా బీచ్లో ఇంకేం ఎంజాయ్ చేయలేం కదా అని చెప్పేసి ఇంకా వెనక ఆగిపోయాం. బీచ్ ఇటేనా? బీచ్ ఎవడో వెళ్ళమంటారు. అవసరం అక్కడి నుంచి వీడియో కట్ చేసుకుందాం, ఏం ప్రాబ్లం. నేను కట్ చేస్తున్నా, చేసుకో. ఇప్పుడైతే మనం గుహలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. వెళ్ళేదారిలో వెళ్తూ ఉంటే నాకైతే ప్రతిసారి కేరళనే గుర్తొస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసిన కొబ్బరి చెట్లు, ఎక్కడ చూసిన అరటి చెట్లు, ఫుల్ అంటే దారంతా కప్పేసి చీకటిగా ఉంచుతుంది అనమాట. అంటే 5 అవుతున్నప్పటికీ ఎండ కాస్తూనే ఉంది. బట్ ఇక్కడ ఎండ ఫుల్ ఏం తగలకుండా చూడండి, చెట్లు ఫుల్గా అటు ఇటు ఉండి నీడలో వెళ్తున్నట్టు ఫుల్ సేమ్ అయితే కేరళ అనిపించింది నాకైతే ఒక్కసారిగా. ఇక్కడ మా పెద్దమ్మ గురించి చెప్పాలి. ఏంటంటే అసలు మా పెద్దమ్మకి ఎంత ఓపిక అంటే, వాళ్ళకి 3 పిల్లలు. అసలు 2 పిల్లల కింద చేయడమే చాలా కష్టం, అంటే 3. దానికి తోడు ఇంకా నేను, మా తమ్ముడు, మా చెల్లి, అందరం అంటే మొత్తం 6 ఒకే ఇంట్లో ఉంటాం. అసలు అంటే అమ్మ వాళ్ళ నుంచి తినేసి వెళ్ళగానే ఇంక వాళ్ళ ఇంట్లోనే సాయంత్రం మధ్యాహ్నం దాకా. అయితే అసలు ఎంత పేషెన్స్ ఉండాలి మమ్మల్ని భరించాలంటే. ఒక్కొక్కరు అరుస్తాం, ఒక్కొక్కరు అటు తిరుగుతాం, ఇటు తిరుగుతాం, మా అందరిని కంట్రోల్ చేయాలి, చాలా పేషెన్స్. అయితే ఎంత కోపం వచ్చినా సరే కంట్రోల్ ఉంటుంది మా పెద్దమ్మ. సేమ్ మా మమ్మీ కూడా అలానే. చిన్న వాటికి ఇద్దరు అంటే చిన్న వాటికి చాలా సీరియస్ అయిపోతారు, పెద్ద వాటికి చాలా కూల్గా అంటే కంట్రోలబుల్గా మాట్లాడడం ఉంటుంది వాళ్ళ దగ్గర. మేము బీచ్కి వెళ్తున్నట్టు మా మమ్మీకి కానీ మా పెద్దనాన్నకి కానీ ఎవరికి తెలియదు. తెలిసిందల్లా మా అమ్మమ్మకి మా పెద్దమ్మకి, వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. అయితే ఇంకా బీచ్ ఎప్పుడు వస్తుంది మళ్ళీ నేను అడుగుతూనే ఉన్నా. అంటే నాకు పేషెన్స్ చాలా తక్కువ. అయితే అడుగుతూనే ఉంటే ఇంకా మా చెల్లేమో అక్కడ అడుగు దగ్గరలో అక్కడ నీకు నీళ్ళు కనిపిస్తున్నాయి అని ఆట పట్టించడం. తర్వాత అంటే అర్థమవుతుంది, మనం దగ్గరికి వెళ్ళే కొద్ది ఫుల్ చల్ల గాళ్ళు వస్తున్నాయి, ఇంకా బ్రీజెస్ చాలా కూల్గా అనిపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది అంటే మనం దగ్గరలో ఉన్నాం, బట్ కొంచెం ఇంకా డిస్టెన్స్ వెళ్తే వస్తుంది అని. రూట్ అయితే మాలో ఎవ్వరికి తెలియదు. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం ఇంకా రూట్ ఎక్కడ అని. అక్కడ ప్రతి దగ్గర 2 వేసే ఉంటున్నాయి, అంటే ఎటు వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజింగ్. బట్ ఇక్కడ మాత్రం స్ట్రైట్ రోడ్డు వెళ్ళిపోయాం. మనం వెళ్ళబోతున్న బీచ్ ఇదే, గుప్పిడిపేట. బోర్డు ఏమో అడుతిప్పు ఉంది, కానీ రూట్ ఏమో వెనక్కి వెళ్ళాలి, అలా ఉంటుంది మరి. బీచ్ ఇటేనా? అందుకే ముందు కాడిచ్చాం పెట్టు. దాటి నుంచి వాళ్ళు వీడియోలు పడతాను.
అది కూడా ఇంక ఎంటర్ అయిపోయాం బీచ్కి. బీచ్ అయితే చాలా బాగుంది, అంటే చూడడానికి చాలా బాగుంది. స్మెల్ అయితే అబ్బా చేపల కంపురా బాబోయ్. చేపలు తినేటప్పుడు బాగానే తింటాం కానీ స్మెల్లే కింద నుంచి పైన దాకా తంతుంది కడుపులో అంతా. అసలు ఎంత దరిద్రంగా వస్తుందంటే వామిట్ అయిపోతుంది, నాకు అట్లా అనిపించింది. వాలీబాల్ కూడా తీరా వీడియో, అది కూడా తీ. కళ్ళద్దరు ఇచ్చి అక్కకి లూడోస్ కూడా ఇచ్చేలా 6 ప్యాక్ ప్యాంట్ తీసేసి ఈ గుడిసెలు ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఎన్టీఆర్ టెంపర్ మూవీ గుర్తొచ్చింది. ఆ మూవీలో కూడా ఒక సాంగ్లో ఇలానే ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ బీచ్ అంతా. అయితే ఎక్కడ పడితే అక్కడ బోట్స్ ఉన్నాయి. ఎదురు మీకు ఒక ఎల్లో కలర్ బోట్ ఉంది కదా, అదైతే ఈ బోట్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా బాగుంది ఆ బోట్. ఈ బోట్స్ ఇవన్నీ చూస్తుంటే అయితే అసలు తండేల్ మూవీ గుర్తొచ్చింది. సేమ్ అది కూడా ఇలానే శ్రీకాకుళంలో జరుగుతుంది ఆ స్టోరీ కూడా, తండేల్. సేమ్ అలానే అనిపించింది నాకైతే. తర్వాత ఇంకా ఎక్కడ చూసిన ఫస్ట్ మేమైతే జనాలు ఎవరు లేరు అనుకున్నాం. మా పెద్దమ్మ అంటుంది జనాలు లేని దగ్గరికి అసలు వెళ్ళొద్దు, వేరే బీచ్కి వెళ్ళండి. బట్ ఫుల్ చేపల వాళ్ళు అయితే ఫుల్ ఉన్నారు, జనాలు చాలామంది ఉన్నారు. చూసారు కదా, ఇలా బీచ్లో అడుగు పెట్టామో లేదో ఒక పెద్ద శంఖం అయితే దొరికింది. అసలు శంఖాలు చూడంగానే మా చెల్లి శివాలు ఎత్తేసింది. అనవసరంగా, నిజంగా చెప్తున్నా, అనవసరంగా చూపించా. బీచ్లో ఒక 5 మినిట్స్ 10 మినిట్సే ఉన్నాను. ప్రతిసారి ఇంక పిలిచి అన్న శంఖాలు ఏరాలి, శంఖాలు ఏరాలి అని చెప్పి పెద్ద పెద్ద కువ్వలు వేసేసింది. మా చెల్లికి బీచ్ అన్న శంఖాలు అన్న చాలా ఇష్టం. పిచ్చ అట్లా, అంత పిచ్చ అనమాట అసలు నిజంగా. అసలు ఎంత ఓపికోరా బాబోయ్, హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ తమ్ముడికి ఒక చిన్న పీత దొరికింది. అయితే ఎంతసేపు పీతను బయట ఉండలేదు, మన చెల్లి తిట్టి ఇంకా పంపించేసి. అలా నీటిలో కొద్ది, అలా నీటిలో కొద్దులిపే, నీళ్ళు రాకుండా. మేము ఇలా బీచ్లోకి ఎంటర్ అయ్యామో లేదో చేపల వాళ్ళు, అంటే వలలు వేసి చేపలు పడతారు కదా తండేల్ మూవీలో లాగా, అలా పెద్ద పెద్ద బోట్ చేసుకుని బయటకు వచ్చేసారు. బోట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఓపెన్ చేశారనమాట నెట్లో అంతా ఫుల్ చేపలు అవన్నీ. మాకు అప్పటికి ఏం అనిపించలేదు, అంటే అక్కడ చౌకగా దొరుకుతాయి చేపలు, అక్కడ కొనుక్కుందామని. కానీ ఏం అసలు సెన్సే లేదు అసలు, అంతే ఆప్షన్స్ ఆఫ్ మైండ్. అది చీకటి అయిందా తిరుగుతాం అంతే, మనం అంతే. చీకటి అయిందా తిరుగుతాం, చీకటి అవ్వగానే ఇంక ఇంటికి దెబ్బేస్తాం. ఇంట్లో మాత్రం మామూలుగా తిట్టరు. తీసి ఆన్ చేస్తావా?